దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తోంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవడం. మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం లేదక్కడ. మిమ్మల్ని మీరు దానికి అగెనిస్ట్‌గా ఫైట్ చేయడం లేదక్కడ. కానీ జారత్వం కనిపిస్తే దానికి దూరంగా పారిపోవాలంట. హల్లెలూయా! యోసేపు ఏ విధంగా పారిపోయాడు? పోతిఫర్ భార్య అతని మీద ఆశపడ్డప్పుడు, వద్దు నువ్వు నాకు. నువ్వు పోతిఫర్‌కు చెందిన వ్యక్తివి. నేనేమో దేవునికి చెందిన వ్యక్తిని. వద్దు నువ్వు నాకు. నేను నీతో వ్యభిచరించానని చెప్పేసి పారిపోయాడా లేదా? ఈ లోకం నీకు ఏ పేరైనా పెట్టనివ్వండి గాక. ఆ పేరును భరించండి, సహించండి. నీతి నిమిత్తం మనుషులు నిన్ను మాటలన్నా, హింసించినా, హింసపెట్టినా, నిన్ను అవమానపరిచినా, పరలోకంలో నీ యొక్క ఫలాలు అధికమవుతాయన్న విషయాన్ని, సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఈ జారత్వం నుండి నువ్వు దూరంగా పారిపోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ప్రతి పాపమునకు దేహము వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకే హానికరంగా పాపం చేస్తున్నాడు. ప్రతి పాపము శరీరం వెలుపల జరుగుతుంది కానీ జారత్వం మాత్రం శరీరంలోనే జరుగుతుంది. అవునా? తన సొంత శరీరానికి వ్యతిరేకంగా అతను పాపం చేస్తున్నాడు. ఏంటిది వ్యతిరేక? సొంత శరీరానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ నీలో ఉండకుండా చేసుకుంటున్నావు నువ్వు. చేసుకున్నవాడు అవుతావు నువ్వు. చేసుకున్న వ్యక్తి అవుతావు నువ్వు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండకుండా చేసుకున్న వ్యక్తి అయినప్పుడు, దేవుని ఆత్మ నీలో పడి సైలెంట్ అయినప్పుడు, దేవుని యొక్క మహాప్రభావం, ఆయన యొక్క మహిమ నిన్ను విడిచిపోయి వెళ్ళిపోయినప్పుడు నీ శరీరం ఎవరికి నివాస ప్రాంతంగా మారుతుంది? అది రోగాలకు, కుదిరితే దురాత్మ చీకటంధకార సంబంధమైన శక్తులకు అది నివాస ప్రాంతంగా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ లస్ట్ విషయంలో బహు జాగ్రత్త గలవారైనండి. ఎవరికో ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉందని, ఎవరికో ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఎవరో ఒక వ్యక్తి నీతోని అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడని, ఆన్లైన్ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ అనో, లేకపోతే ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అనో, సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చూసో దాని వైపు వెళ్ళొద్దు నువ్వు. దాని చెరలో పట్టుబడద్దు నువ్వు. నిన్ను నువ్వు భద్రపరుచుకో. నిన్ను నువ్వు భద్రపరుచుకున్నందుకు ప్రభువు నీకు తగిన సమయంలో మహాఘనమైన బహుమానాలు, ఫలాలు, ప్రతిఫలాలు ఈ భూమి మీద, పరలోకంలో దేవుడు తప్పకుండా ఇస్తారు. గుర్తుంచుకోండి, యేసు ప్రభుల వారు తిరిగి వస్తోంది తనను తాను పవిత్రపరుచుకున్న వ్యక్తికి. తనను తాను భద్రపరుచుకున్న వ్యక్తులను తనతో పాటు తీసుకెళ్ళడానికి వస్తున్నాడే తప్ప, తనను తాను అపవిత్రపరుచుకుంటున్న వ్యక్తులను, అపవిత్రతలో పట్టబడ్డ వ్యక్తులను, జారత్వంలో పట్టబడ్డ వ్యక్తులను తీసుకెళ్ళడానికి కాదు. వాళ్ళు ఖచ్చితంగా, నిశ్చయంగా విడవబడతారు. అందులో ఏ సందేహం పెట్టుకోవద్దు. కనుక ఈ భూమి మీద నుండి నీ యాత్రను ముగించాక ప్రభు రెండవ రాకడలో నువ్వు నిత్యత్వంలోకి ప్రవేశిస్తావా, లేదా ఈ లోకంతో పాటు నువ్వు కాలిపోతావా అన్నదాన్ని నువ్వు ఇప్పుడు నిర్ణయించుకోగలవు. అందులో ఒక అంశము ఈ జారత్వం అనే అంశం. దీని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఈ భూమి మీద కష్టాల పాలవుతావు. తర్వాత దేవుని సన్నిధిలో తీర్పుకు గురవుతావు.